ఇంకెంతసేపు పడుకుంటావురా? టైం 8 అయిపోయింది. ఈరోజు స్కూల్కి వెళ్తావా లేదా? వచ్చానా 2 పడతాయి, లేచి త్వరగా రెడీ అవ్వు. పక్కింటి రాజుగాడిని చూసి నేర్చుకో. పొద్దునే లేచి చదువుకుని ఎగ్జామ్స్ లో మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడు. ఈసారి ఎగ్జామ్స్ లో మంచి మార్కులు రాకపోతే అప్పుడు ఉంటుంది నీకు. అమ్మా, నువ్వు డిగ్రీ చేసావు కదా, మరి జాబ్ ఎందుకు చేయడం లేదు? రే, నీకోసం నేనే జాబ్ మానేశా. నువ్వు నీ భార్యని పిల్లల్ని పోషించలేకపోతే నన్నే తిట్టుకుంటారు వాళ్ళు. ముందు వెళ్లి స్కూల్కి రెడీ అవ్వలేదంటే ఇప్పుడే నీకు పెళ్లి చేస్తా. ఉదయాన్నే సుప్రభాతాలతో లేపావుగా వెళ్తా. అప్పుడు ముందుగానే లేవాలి నువ్వు. నన్ను ఇంటర్వ్యూ చేస్తూ నా ఆటోగ్రాఫ్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తుంటే అబ్బా, ఆ కిక్ వేరు. అలా ఫేమస్ అవ్వాలంటే ముందుగా నా టాలెంట్ ఏంటో నేను తెలుసుకోవాలి. అది ఎలా? అమ్మా, నా షూస్ ఎక్కడ పెట్టావు? స్కూల్కి టైం అయిపోతుంది అమ్మా. అందుకే తొందరగా లేవాలి. లేట్గా లేచి టైం అయ్యాక ఇలా అరవడం ఏమిటి? అమ్మా ప్లీజ్ త్వరగా చెప్పు. అక్కడ చూడు, డోర్ దగ్గర. ఈ రోజు కూడా లేట్ అయిపోయింది. మళ్ళీ క్లాస్ రూమ్ బయట నిలబడాల్సిందే అనుకుంటా. బడికి ఆలస్యమా? జాగ్రత్తగా వెళ్ళు. అవునా ఆంటీ, బాయ్. లడ్డూగాడు స్కూల్కి వెళ్ళిపోయి ఉంటాడు. ఈ లడ్డూగాడికి స్కూల్కి వెళ్ళాక చెప్తా. ఈ టెన్షన్లో మళ్ళీ ఈ ట్రాఫిక్ ఒకటి. ఛే, మన స్కూల్కి ఎవరు ఈ అమ్మాయి? ఎక్కడ కూర్చుంది? కనిపించడం లేదు. ఓరే బండోడా, ఇంకా వెళ్ళేద్దాం మావా స్కూల్కి. ఆ బస్సులో ఎవరో అమ్మాయిరా, చాలా బాగుంది. నీ వల్ల బస్సు వెళ్ళిపోయిందిరా. నడుచుకుంటూ వెళ్ళలేకపోతున్నావా స్కూల్కి? నీ వల్లే బస్ మిస్ అయింది. మావా, అది మన స్కూల్ బస్నే కదారా? అది మన స్కూల్కే వెళ్తుంది మావా. ఎందుకు మావా కోపపడతావు? అది మన స్కూల్ బస్నే కదా. మర్చిపోయారా? సారీ మావా, ఏదో కోపంలో నిన్ను తిట్టేశా. నీకన్నా ఎక్కువ కాదు కదా ఆమె. సరే త్వరగా వెళ్ళేద్దాం. ఆమె ఎవరో తెలుసుకుందాం. సరే పదా. కాదు మావా, ఆ అమ్మాయి నాకు పడుతుంది అంటావురా? నీకే ఉంది మామా అందగాడివి. ఖచ్చితంగా పడిపోతుంది. పదా. రే మామ, జాగ్రత్త ఉండు. పడిపోతే ఆ అమ్మాయి మాత్రమే కాదు, ఏ అమ్మాయి కూడా చూడదురా. అబ్బా, ఎంత బాగుంది. ఎలా మాట్లాడాలి, ఎలా ప్రపోజ్ చేయాలి? రే మావా, ఆమె మన జూనియర్ రా. చాలా టాప్ స్కూల్ నుంచి వచ్చింది. 9th B సెక్షన్ రా ఆమె. రే మావా ఆగు. ఆమె వెనకాల ఎందుకు వెళ్తున్నావురా? ఎవరైనా టీచర్ చూస్తే మన పని అయిపోతుందిరా. ఆమె తన క్లాస్కి వెళ్తుందిరా. నువ్వు వెళ్ళి 9th క్లాస్లో కూర్చుంటావా ఏంటి? నువ్వు ఆగురా. రే మావా, లోపల మ్యాథ్స్ టీచర్ ఉన్నారు. ఆవిడ కనిపించకుండా నేను ఈ కిటికీ దగ్గర నుంచి చూస్తా. ఎవరైనా వస్తే వెంటనే చెప్పు. రే రే, పీటీ సార్ వస్తున్నారా? పదా వెళ్ళిపోదాం. ఆయన చేతికి దొరికితే ఇక మన పని అయిపోయిందే. ఏయ్, ఇక్కడ ఏమి చేస్తున్నారా? సార్, అది మ్యాథ్స్ క్లాస్ వినడానికి వచ్చాం సార్. మీరు 10th క్లాస్ అయి ఉంటే 9th క్లాస్ మ్యాథ్స్ తో ఏమి పని మీకు? అది సార్, రివిజన్ సజ్ఞానం ఎప్పుడైనా ఉపయోగపడుతుందంటారు కదా సార్. ముందు క్లాస్ కి వెళ్లి చదవండి. అయ్యాక నువ్వు ఒకసారి గ్రౌండ్ కి రా. ఓకే సార్. రే మావా, మన క్లాస్ అయ్యాక ఒకసారి ఆమె క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్ళేద్దాం. ఇప్పుడే వచ్చిందిరా, అప్పుడే వెళ్ళేద్దాం అంటావేంటి? ఏంటి మావా, క్లాస్ ఇంకా అవడం లేదు? మాట్లాడకురా, మేడం చూస్తే ఇద్దరినీ తిడతారు. ఏంట్రా వెనక బెంచ్లో మాటలు? బాబు, నువ్వు ఆ లడ్డు గాడి పక్కన కూర్చోకు. వాడు నిన్ను చెడగొడతాడట. నేనా మేడం? రే మావా, ఎన్నాళ్ళలా ఇలా ఇద్దరు దూరం నుంచే చూస్తూ ఉంటారు. వెళ్ళి నీ మనసులో మాట ఆమెకి చెప్పు. ఈవినింగ్ గేమ్ ఆడుకునే టైంలో ప్లాన్ చేద్దాం మావా. రేపు ఎలాగైనా ప్రపోజ్ చేస్తా. రే మావా, నాకు ఒక ఐడియా వచ్చిందిరా. రేపు ఆమె కాలేజీకి వచ్చేప్పుడు ఏ కలర్ డ్రెస్ వేసుకుందో చూసి నాకు కాల్ చేయి. హా సరే మావా. నో, నువ్వు చెప్పినట్టే వచ్చిందిరా. పింక్ డ్రెస్ వేసుకుని స్కూల్కి వస్తుంది.
తొందరగా రెడీ అవ్వు మావా, లుక్ మాత్రం అదిరిపోవాలి. మావా చింపేశావురా, లుక్ మాత్రం సూపర్ ఉంది. ఖచ్చితంగా ఈ రోజు ఆ అమ్మాయి నిన్ను యాక్సెప్ట్ చేస్తుందిరా. థ్యాంక్స్ రా, రెడీ అయిపోయాను. అదే లెవెల్ రా, బెస్ట్ ఆఫ్ లక్. మాట్లాడరా, భయపడకు. నీ మనసులో ఉన్నదంతా క్లియర్గా చెప్పే. ఈ కలర్ఫుల్ రోజ్ నీకు ఇవ్వాలని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. ఇది నా ప్రేమ, నువ్వు నన్ను లవ్ చేస్తే ఈ రోజే దీన్ని తీసుకో. ఆగు ప్లీజ్. వెనక్కి తిరుగుడు. ఈ టైంలో ఎవరురా? నువ్వు చేసినది నేను తప్పు అనను, కానీ ఈ టైంలో నీకు కావాల్సింది ప్రేమ కాదు, నీ కెరియర్. నీ టాలెంట్ని పక్కన పెట్టి ప్రేమలో పడటం తప్పురా. ముందు నీ కాంపిటీషన్పై దృష్టి పెట్టు. నువ్వు అనుకున్నది చేరుకున్నాక అప్పటి వరకు నీకోసం ఆమె ఉంటే ఆమెను మాత్రం ఎప్పటికీ వదులుకోకు. రే మావా, పీటీ సార్ ఏమన్నారా? ఆయనతో మాట్లాడినప్పటి నుంచి ఏదోలా ఉన్నావు, ఏమైంది? ఏమైనా ప్రాబ్లం ఉందా? అలాంటిదేం లేదురా. రే ఆగండి రా. ఎవరు మీరు? మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు? నేను ఎవరు మీకు తెలియదా? ప్రిన్సిపల్ వస్తున్నాడు, తర్వాత చూసుకుందాం. వచ్చేయండి రా. రే మావా, నీ లవర్ నిన్ను పిలుస్తుందిరా. క్యారిడార్లో వెయిట్ చేయమంది. ఆమె వస్తుందట. ఏంటి మావా, నిజమా? మా అన్నయ్యను కొడతావా? నువ్వు చేసిన పనికి నీ మొహం చూడడం కూడా నాకిష్టం లేదు. ఏంట్రా ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నావు? నీ వయసులో ఉన్నప్పుడు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆమె కోసం నా డ్రీమ్స్ కూడా వదిలేశాను. కానీ నా బ్యాడ్ టైంలో తాను కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అందరూ అలా ఉంటారని నేను చెప్పడం లేదు, కానీ నువ్వు సక్సెస్ అయితేనే నీతో ఉండడానికి ఇష్టపడతారు. నువ్వు చదువు మానేసి రన్నింగ్ చేయని నేను చెప్పడం లేదు. నీ టాలెంట్ని కూడా చదువుతో పాటు ఇంప్రూవ్ చేసుకుని నువ్వంటే ఏంటో ప్రపంచానికి చూపించు. ఎగ్జామ్స్లో ఫస్ట్ ర్యాంక్ కోసం 10 మంది ట్రై చేస్తే 10 మందికి రావచ్చు, కానీ ట్రాక్లో విన్నర్ ఒక్కరే ఉంటాడురా. దానికోసం ట్రై చేయి. ఆగకు. ఇంకా స్పీడ్, టైమింగ్ చాలా ఇంప్రూవ్ అవ్వాలి. ఏసారి ఎలా అయినా కాంపిటీషన్లో ఫస్ట్ రావాలి. ఇంకా కష్టపడతాను, ఎంత కష్టం అయినా భరిస్తా. అరే మావా, కొంచెం వాటర్ తాగురా. ఏసారి ఫస్ట్ ప్లేస్ మనదే మావా. నీ మీద నాకు నమ్మకం ఉంది. ఇది కేవలం స్కూల్ కాంపిటీషన్ మాత్రమే కాదు, విన్ అయిన వాళ్ళకి స్టేట్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం వస్తుంది. కాబట్టి బెస్ట్ టైమింగ్ కోసం ట్రై చేయండి. అథ్లెట్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీతో పాటు ట్రాక్ మీద ఉన్న వాళ్ళు మీ శత్రువులు కాదు, వాళ్ళు కూడా మీలాగే కాంపిటేటర్స్ మాత్రమే. మీ బెస్ట్ టైమింగ్ తో మీరంటే ఏంటో ఇక్కడ ప్రూవ్ చేసుకోండి. ఇది మీ ఫ్యూచర్ కి ఉపయోగపడుతుంది. అథ్లెట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. On your marks, set. Go!
మొహానికి నా చెల్లెలు కావాలా? ఈ రోజే నీకు చూపిస్తా, నిన్ను చిత్తుగా ఓడిస్తా. రే, నన్ను గెలవడం నీకు అంత ఈజీ కాదురా. ఈ కాంపిటీషన్ గెలవాలంటే ఒక స్థాయి ఉండాలి. రే మావా, నువ్వు సెకండ్ వచ్చావురా. నీకు స్టేట్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ వచ్చింది. అక్కడ చూపిద్దాం వాడికి. చూసావుగా, నువ్వు చేసిన హార్డ్ వర్క్ ఇక్కడి వరకే పనిచేసింది. ఇంకా ముందుకెళ్లాలంటే దీనికంటే ఎక్కువగా కష్టపడాలి. నెక్స్ట్ కాంపిటీషన్ మీద దృష్టి పెట్టు. హే ఆగు, నిజానికి ఈ కాంపిటీషన్లో ఫస్ట్ నువ్వే వచ్చావు. ఆ రోజు కూడా నేను నిన్ను ప్రేమించను అని చెప్పలేదు. నీకది చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు. నువ్వు ఏమి చెప్పినా ఇప్పుడు నేను వినే స్థితిలో లేను. ఇప్పటికే చాలా బాధలో ఉన్నాను. దయచేసి వెళ్ళిపో నువ్వు. మా అన్నయ్య చీటింగ్ చేసి రేస్ గెలిచాడు. ఈ విషయం అతనికి ఎలాగైనా చెప్పాలి. అతను ఓడిపోయానని అనుకుంటున్నాడు. అమ్మ, అన్నయ్య చేసింది తప్పు. నేను అతనికి చెప్పేస్తా. నీ అన్నయ్య చేసింది తప్పే కాని అతను నీ అన్నయ్య అన్న విషయం మాత్రం మర్చిపోకు. చెల్లి, నేను కాంపిటీషన్ లో ఫస్ట్ వచ్చాను. చూడు, మీ అన్నయ్య గెలిచినందుకు నీకు సంతోషంగా లేదా? నువ్వు నిజాయితీగా ఈ కప్ గెలిచి ఉంటే నేను నిజంగా సంతోషపడేదాన్ని. ఏంటి ఇది? నా ట్రోఫీని అవమానిస్తున్నావా? నేను నీ రూంలో నువ్వు వాడేసి పడేసిన ఇంజెక్షన్ చూశాను. అది నా వ్యక్తిగత విషయం. ఎందుకంటే నువ్వు మోసం చేశావు. ఇది తప్పు. నా సోదరుడివి కదా. ఏ సారైనా స్టేట్ కాంపిటీషన్లో నిజాయితీగా గెలువప్పుడు నేను ఒప్పుకుంటా. నా శ్రమను మన్నించు. నిజాయితీ లేని గెలుపు అంగీకరించను. నువ్వు మారాలి. ఎప్పటికీ నువ్వు ఈ విషయం బయటికి చెప్తే మన కుటుంబం పరువు పోతుంది. నా జీవితం నాది. నువ్వెవరు చెప్పడానికి? నా మాట విను, లేకపోతే చాలా దారుణంగా అవుతుంది. నా ఇష్టం నాది. నేను ఈ స్కూల్ కాంపిటీషన్లోనే సెకండ్ వచ్చాను. అలాంటిది నేను స్టేట్ కాంపిటీషన్లో కనీసం గెలవలేనేమో. ఎందుకు ప్రతిసారి వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు? నేను చెప్పేది విను. మా అన్న చీటింగ్ చేసి గెలిచాడు. నువ్వు ఇంకా ప్రాక్టీస్ చెయ్యి. ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు. నేను నీకు ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు గెలిచినా ఓడిపోయినా నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. ఐ లవ్ యూ. Faster! Don't you dare slow down! Push! Check! Welcome to the grand finale of the state level 100-meter boys sprint. అన్ని రాష్ట్రాల టాప్ రన్నర్స్ రెడీగా ఉండండి. నాకు నువ్వు ఖచ్చితంగా గెలుస్తావని నమ్మకం ఉంది. ఎంతమంది మోసం చేసినా చివరికి నిజాయితీనే గెలుస్తుందని నువ్వు మళ్ళీ నిరూపించావు. రే, నా చెల్లిని వదులురా. సరిగ్గా చూడన్నయ్యా, ఎవరెవరిని పట్టుకున్నారో. బావా, ఒక్కసారి చెల్లి ఫిక్స్ అయ్యాక అన్నయ్య ఒప్పుకోవాల్సిందే కదా బావా.